నమస్తే దోస్తులు. ఇయాలటి ముచ్చట ఏంటంటే కోట్పల్లి చెరువు చూద్దామని చెప్పేసి మేమైతే బయలుదేరాం దోస్తులు. మేము పోవడం అయితే ఇష్టం ఉందో లేదో కానీ మొత్తానికి అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది దోస్తులు. అంతగాని పంచాయతీ అని చెప్పేసి మేమైతే అనంతగిరి కొండలు చూద్దామని చెప్పేసి అయితే బయలుదేరాం దోస్తులు. కాకపోతే అయితే కడుపులో అయితే దునియా ఆకలి ఉన్నదని చెప్పేసి రెస్టారెంట్ లో పోయి అయితే మేమైతే గప్ప అయితే తినేసినాం. మేమైతే బటన్ నాన్ రొట్టి చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాం దోస్తులు. అయితే బాగానే ఉంది. ఏంద్రా ఆయన మొత్తానికి అయితే తిండి గోల పట్టుకున్నాడు అని చెప్పేసి అయితే అనుకోకుండా మీరు అట్లా సీజన్ లో బిజీ అయిపోతే మేమైతే ఇట్లా తిరగడానికి అయితే మాకైతే అవకాశమే ఉండదు దోస్తులు. ఇప్పుడైతే ఏం పని లేదని చెప్పేసి మొత్తానికి అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం. ఏమనుకోకూరి దోస్తులు. దానికి రోడ్ అయితే ఖతం చేసి బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని అది కూడా కడుపులో చేసుకున్నాము. బిర్యానీ టేస్ట్ కూడా పర్లేదు దోస్తులు. ఉన్న రోజుల్లో అయితే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని మాత్రం అసలు పట్టించుకోకూరి. ఈ రోజుల్లో మాత్రం మనకి ఎప్పుడు ఏమయ్యేదైతే అసలుకే తెలుస్తలేదు. అన్ని రోజులు అయితే మొత్తానికి ఇట్లా హ్యాపీగా జిందగీ మొత్తం రన్ చేస్తా ఉండాలి. ముందు వీడియోలకు అయితే చాలా మంది అయితే మా కామెంట్ కు రిప్లై చేయలేరు అని చెప్పేసి చాలా మంది అయితే అన్నారు. అయితే ఏమనుకోకూరి. మొత్తానికి అయితే నెక్స్ట్ వీడియోకి అయితే కంపల్సరీ మీకు కామెంట్ కు రిప్లై అయితే ఇస్తా. దానికైతే అనంతగిరి చేరుకొని ఈ ప్రశాంతమైన వాతావరణంలో తిరుగుతుంటే మస్తు మంచిగా అయితే అనిపిస్తా ఉన్నది. ఈ వాతావరణంలో అయితే మొత్తానికి ఫోటో షూట్ అయితే మేము చేసుకున్నాము. మొత్తానికైతే అలా ఈ రోజు అయితే గడిచిపోయింది దోస్తులు. వీడియో తోటి అయితే మేము ముందు ఉంటే లైక్ చేసి కామెంట్ చేయరు దోస్తులు.